ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. మరి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. 1వ తెస్సలోనికయులకు 5వ అధ్యాయము 16వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. పిల్లలు, మరి దేవుని యొక్క వాక్యము ప్రతి విషయంలో మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి ఈరోజు చూసినట్లయితే మనము ఈ సంవత్సరం యొక్క చివరి రోజున మరి మనము ఉన్నాము కనుక పిల్లలు, మరి గడిచిన కాలమంతా దేవుని కృపలో మనల్ని మన కుటుంబాలని ఎంతగానో దేవుడు కాచి కాపాడారు. ఈరోజు మనము సజీవంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప మాత్రమే. మరి ఈ సంవత్సరంలో ఎన్నో అపాయకరమైన సంఘటనలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు ఎదురొచ్చినప్పటికీ, మరి అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు తన కృపచేత మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడారు. మరి మీ జీవితంలో దేవుడు మరి ఈ యొక్క సంవత్సరంలో చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు మీకు చూపినటువంటి తన యొక్క కృపను బట్టి మరి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అదేవిధంగా మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించినగాక. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో కూడా మీకు, మీ కుటుంబాలకి దేవాతి దేవుడు తోడుగా ఉండనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. అదేవిధంగా గురించి మేము చేస్తున్నటువంటి సేవల గురించి, మేము చేస్తున్నటువంటి పరిచర్య గురించి ప్రార్థించండి. ఆమేన్. మే గాడ్ బ్లెస్.